స్వామి. ఓ దేవి, ఏమిటిదంతా? భక్తి దారములు బహు ముచ్చటగా ఉన్నవి కదూ. మీకెప్పుడు భక్తుల ముచ్చట్లే తప్ప నా ఇబ్బందులు అర్థం కావులేండి. నా మురిపాల పార్వతికి ముక్కు మీద కోపం వచ్చినట్లుంది. మీ నాటకాలు చాలు. కాసేపు ఉద్యానవనంలో హాయిగా విహరిద్దాం రండి అని చెప్పి పంపిస్తే దారాలు చుట్టించుకుంటున్నారా? దారాలు. అది పార్వతి, ఏం జరిగిందంటే పెళ్లి జరిగి ఇంతకాలం అయింది. ఏ రోజైనా ఒక విలాసానికైనా ఒక విహారానికైనా తీసుకువెళ్లారా? ఎప్పుడు చూసినా భక్తులు భక్తులు. వాళ్ళ కోరికలు తీర్చడమే మీకు ముఖ్యం. పార్వతి, నువ్వు అలిగితే నేను చూడలేను, ఒప్పుకుంటున్నాను. నేను నిజంగానే నీ పట్ల చాలా పొరపాటు చేశాను. ఇదిగో ఈ నంది భృంగి సాక్షిగా చెప్తున్నాను. జరిగిన దానికి గట్టిగా చెంపదెబ్బలేసుకుంటున్నాను. దేవి, నిన్నెంత నిర్లక్ష్యం చేశానో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నిన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్లేదంటావుగా కదా, ఈ క్షణాన్నే నేను నా తల మీద పెట్టుకుని తీసుకువెళ్తాను. అయ్యో, మీ తల మీదనా? వద్దు స్వామి, అది ధర్మం కాదు. ఈ లోకంలో కాస్త చోటిస్తే చాలు తలకెక్కుతారంటారు. అలాంటిది నీకు నా శరీరంలో అర్ధభాగం ఇచ్చినా ఏనాడు నువ్వు ఆ పని చేయలేదు. ఈసారైనా ఆ ముచ్చట కాస్త తీరని దేవి. ఇంతకు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు స్వామి? నా కంటికి నువ్వు అరవిరిసిన పువ్వులా కనిపిస్తున్నావు దేవి. అందుకే నిన్ను సంపెంగలకు, సన్నజాజులకు, తంగేడి మొగ్గులకు, తామర కొలలకు నిలయమైన ఆ భూలోకానికి తీసుకువెళ్తాను. అక్కడ నిన్ను ఆటపాటలతో అలరించి, ముద్దు మురిపాలతో మురిపించి, లాలించి, పాలించి, రసానంద సాగరంలో ఓలలాడించి ఓహో అనిపిస్తాను. సరేనా? ఓహో తల్లి, నిన్నేనే తల్లి. ఇంకా తల్లిని కాలేదంటున్నది స్వామి. ఎరకయిందులే. కన్ను మూసినా, కన్ను తెరిచినా, కలవరం వచ్చినా, కలొచ్చినా శివయ్య 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 అంటుంటావుగా. ఆ శివుడు నిన్ను మెచ్చినాడులే. మౌనవ్రతంలో ఉన్నానంటోంది. ఎరకయిందులే. తన కడుపు ఎప్పుడు పండుతుందని అడుగుతోంది స్వామి. ఎరకయిందులే. ఆ మూలికిటివు. సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇదిగో తల్లి తాయెత్తు. మౌనవ్రతంలో ఉంటివి కదా అంటే శుభజనం అన్నమాట. ఈ రాత్రే ఈ మూలికను నీ పెరిమిడితో కట్టించుకో. పండంటి కూన పుట్టుకున పుడతాడు. శుభమైతేదిలే, పోయిరా. ఏంటి 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 పూల పక్క వేశావు? ఏంటి అమ్మాయి గారు, శోభన రాత్రి జ్ఞాపకం వచ్చిందా ఏంటి? ఓహో, ఈరోజు నువ్వు మాట్లాడవు కదూ మౌనవ్రతం. ఏం చెయ్యాలి? వాసన చూడాలా? ఇక్కడ చూడాలా? కస్తూరి జవ్వాది సుగంధాలతో గుమగుమలాడుతున్నావు. ఏంటి ఈరోజు విశేషం? ఏంటిది? నేను, నువ్వు, తాయెత్తు, చెయ్యి. ఓ, నేను నీకిది కట్టాలా? కడితే ఏమవుతుంది? ఓహో, ఇది కడితే మనకు పిల్లలు పుడతారా? చాలా బాగుంది కదా. దీనివల్ల పుట్టరు. ఏంటి ఏంటి పావా? శివలింగమా? ఏంటంటావు? ఇది కట్టే తీరాలా? పోవేని. ఏంటి గుద్దానంటే? ఆ ఏడ్చేదేదో ఇటు తిరిగాడు. కాత్యాయని, ఇదిగో ఈ తాయి తప్ప ఇంకేమైనా అడుగు చేస్తాను. అయ్యయ్యో, ఇదిగో ఇటు తిరుగు నా మాట. తార 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 తార.
ఏమండి ఏంటండి? ఇలా రండి. విన్నారా గురువులు మన సిద్ధు గురించి ఏమంటున్నారో? ఏమంటున్నారట? ఎంత కష్టమైన పాఠమైనా చెప్పిన వెంటనే అప్పచెప్తున్నట్ట. నీ పోలికే. అది మీ పోలిక. నా పోలిక కూడా వచ్చిందట. ఏంటో అది? గురువుల దగ్గర వినయంగా ఉంటాడట. నాలాగే ఎవరితోనూ గొడవలు పెట్టుకోడట. నీలాగా. ఏమండి ఇంకో విషయంలో నన్నే మించిపోయాడట. ఏ విషయంలో? దైవభక్తిలో. దైవభక్తిలోనా? అవునండి. వాణ్ణి చూస్తూ ఉంటే ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు అందరూ గుర్తుకొస్తున్నారు. అంతా మంజునాథుడి లీల. ఎక్కడ వాడు? ఎవరు మంజునాథుడా? సిద్ధు, శివ పూజ చేస్తున్నా నాన్నగారు. శివ పూజ? ఎక్కడికి తీసుకొస్తున్నారు వాణ్ణి? ఎక్కడికైనా అడుగుతోంది కదా, సమాధానం చెప్పండి. అక్కడికి వాళ్ళని చూడు. శివ పూజ కాదు, శస్త్ర పూజ చేస్తున్నారు. తీసుకో. కళ్ళు మూసుకుని పూజలు చేసే బదులు కత్తిసాము నేర్చుకో. ఇది నేర్చుకుని ఏం చెయ్యాలి నాన్న? లేని ఆ దేవుడి పేరు చెప్తూ అమాయక ప్రజల బతుకులతో ఆటలాడుకునే ఆ దుర్మార్గులందరినీ ఖండించి పారేయాలి. దుర్మార్గుల్ని కాదు, దుర్మార్గాన్ని ఖండించి వేయాలి. దాన్ని ఖండించడానికి ఇంతకంటే పదునైన కత్తి కావాలట. ఏ కత్తి కావాలి? భక్తి అనే కత్తి. ఎవరు చెప్పారు? దత్తాత్రేయ స్వాముల వారు. దత్తాత్రేయుడు చెప్పాడని నీకెవరు చెప్పారు? మా నాన్న? కాదు, మా అమ్మ. ఎందుకు ఎందుకు దేవుడు దేవుడు అతపాతాలానికి దిగజారిపోతున్నారు? మీ మూఢనమ్మకాలతో ఈ పసిబిడ్డ భవిష్యత్తుని చీకట్లో తోస్తున్నారు. దేవుడంటే చీకటి కాదండి, వెలుగు. ఎక్కడుందా వెలుగు? ఎక్కడుంది? నువ్వన్నట్టు ఆ దేవుడు వెలిగే అయితే ఎందుకు పేదవాళ్ళు చీకట్లో కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నారు? అన్యాయాలు, అక్రమాలు ఎందుకు ఇంకా ఊరేగుతున్నాయి? మనిషిని మనిషి ఎందుకు చంపుకుతుంటున్నాడు? సత్యహరిశ్చంద్రుడి కథ వింటూ కూడా పచ్చబద్దాలు ఎందుకు ఆడుతున్నారు? రామాయణాన్ని పారాయణం చేస్తూనే అమ్మా నాన్న, అన్నా తమ్ముడు, భార్య పిల్లలు ఎందుకు వీధి కుక్కలా కాట్లాడుకుంటున్నారు? మీరు నమ్మే ఆ దేవుళ్ళకంత శక్తే ఉంటే ఈ దేశంలో అందరూ రాముళ్ళు, సీతలు, శివుళ్ళు, పార్వతులు ఉండేవాళ్ళు. ఎందుకు కాలేదు? ఆ గ్రంథాల్లో ఉన్న వాటిని జనం మనసుకు హత్తుకునేలా చెప్పేవాడు లేడు. అందుకని దేవుడి పేరిట చేస్తున్న అన్యాయాల్ని ఖండించు. అది మాని దేవుడే లేడంటాం ధర్మం కాదురా. అంటే కళ్ళకి కనిపించని వాటిని నమ్మడం ధర్మమా? కనిపించని ఆ దేవుడికి గుడ్డి నమ్మకంతో పూజలు చేసే మూర్ఖుని కాను నేను. ఇంకోసారి కనిపించని ఆ దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని వితండవాదం చేస్తే అమ్మ, నాన్న, భార్య, బిడ్డని కూడా చూడను. నా దారినే చూసుకుంటాను. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. నానమ్మ నానమ్మ, ఏంటి నాయనా? నాన్నని ఆకలి అంటే ఎలా ఉంటుందో చూపించమను. ఆ తర్వాత అన్నం పెట్టు. కళ్ళకి కనిపించినంత మాత్రాన ఆకలే లేదంటే ఎలా? దేవుడు అంతే. అలా అని మన సిద్ధు అన్నాడు.
లేని దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని మీ నాన్న మనసు బాధపట్టకరా చక్కిలం. ఒరే చిన్న, మా బంగారు తండ్రివి కదూ, మా మాట వినరా. మీ నాన్నను బాధ పెట్టకురా. ఆ దేవుడు లేడని ఒప్పుకోరా. నువ్వు ఒప్పుకున్నావనుకో నీకేం కావాలన్నా కొని పెడతాను. నిన్నెక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాం. ఎక్కడికైనా తీసుకెళ్తారా? ఓ అయితే మహారాజు దగ్గరికి తీసుకెళ్తారా? ఓ ఇప్పుడు మహారాజు ఎక్కడుంటారు? కోటలో ఉంటారు. ఆ కోట ఎక్కడుంది? 20 ఆమడల దూరంలో. అక్కడికి మనం ఎలా వెళ్ళాలి? గుర్రబ్బక్కీలో. సరే, అక్కడికి మనం వెళ్ళగానే మహారాజు కనపడతారా? వెళ్ళి ద్వారపాలకులతో మేము రాజుగారిని చూడటానికి పక్కూరు నుంచి వచ్చామని చెప్పాలి. అప్పుడు వాళ్ళు వెళ్ళి మనం వచ్చామని